ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేను ఈరోజు చెప్పేది ఏంటంటే బేసిక్గా R19 సిలబస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఇయర్ MBA అయితే ఎవరు జాయిన్ అయ్యారో JNTUK అండర్లో సో వాళ్ళకి కొత్తగా R24 రెగ్యులేషన్స్ అయితే మటుకి రావడం జరిగింది. సో ఇందులో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సో ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ ఏంటి, సో మిడ్ మార్క్స్ ఎంత, మెయిన్ మార్క్స్ ఎంత, సో మెయిన్ ఎగ్జామినేషన్ అంటే ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ యొక్క మార్క్స్ ప్యాటర్న్ ఏంటి, సో ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ మనం నెక్స్ట్ స్లైడ్లో వచ్చి సో మిడ్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ ఏంటి అనేది డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఓవరాల్గా మీ MBA అన్నది 100 మార్క్స్కి అనమాట. సో టోటల్ ఓవరాల్గా మీకు MBA అనేది 2 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం బేసిక్గా ఫస్ట్ సెమిస్టర్లో మీకు టోటల్ ఓవరాల్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్కి ఉంటుంది. అది 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో ఇంటర్నల్ అంటే మిడ్ ఎగ్జామినేషను, సో ఇది బేసిక్గా మీకు 30 మార్క్స్కి ఉంటుంది. సో ఎక్స్టర్నల్ అంటే ఓవరాల్గా మీకు 70 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను ఒకసారి. ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మనకి వీడే ఇచ్చాడు. టోటల్ ఓవరాల్గా వచ్చి మనకి 30 మార్క్స్ అని ఇచ్చాడు. సో 30 మార్క్స్ ఇచ్చాడు. అలాగే మీకు టైం వచ్చి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం ఇస్తాడు మనకి. 2 అవర్స్ టైంలోని సో ఓవరాల్ మనకి వాడు 4 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ 30 మార్క్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశాడు అనమాట. 20 మార్క్స్ వచ్చి డిస్క్రిప్టివ్ అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు, రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చి మినీ రిపోర్ట్ సంబంధించింది అనమాట. సో 30లోని 20 మార్క్స్ మీకు డిస్క్రిప్టివ్లో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 × 5 20 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ మినీ రిపోర్ట్ ఏంటంటే ఇక్కడ వాడు డివైడ్ చేసింది ఏ విధంగా డివైడ్ చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనం సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మినీ రిపోర్ట్ అనేది 10 మార్క్స్కి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 5 మార్క్స్కి PPT, సో 5 మార్క్స్కి సెమినార్ అనమాట. సో ఓవరాల్ మిడ్ ఎగ్జామ్ 30 మార్క్స్కి, 30 మార్క్స్లో 20 మార్క్స్ వచ్చి మీకు ఇక్కడ చూడండి 4 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ అనమాట. సో టోటల్ 20 మార్క్స్. సో రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చి మీకు మినీ రిపోర్ట్, దట్ మీన్స్ వైవా వోస్ అంటాం. సో ఇక్కడ మీరు ప్రిపేర్ చేసిన PPTకి 5 మార్క్స్ ఉంటాయి, అలాగే దాని మీద మీరు ఇచ్చిన సెమినార్కి 5 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 30 మార్క్స్కి మీ మిడ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మాకు బెస్ట్ ఆఫ్ అన్న యావరేజా అని అడుగుతున్నారు. సో MBAలో అయితే మటుకి యావరేజా తీసుకుంటారండి. ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ వచ్చిన మార్క్ని కలిపి by 2 వేస్తారనమాట. సో అవే మీకు మిడ్ ఎగ్జామినేషన్ మార్క్స్ వస్తాయి. సో ఇది బేసిక్గా ఇంటర్నల్ మిడ్ ఎగ్జామినేషన్ యొక్క ఎవాల్యుయేషన్. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ చూద్దారి. సో ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ వచ్చి మీకు ఓవరాల్గా 70 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా మీకు 70 మార్క్స్. ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే మీకు వాడు టోటల్ ఏంటంటే ఈచ్ యూనిట్ నుండి 1 క్వశ్చన్ కంపల్సరీ ఇస్తాడు. సో ఆల్ 5 క్వశ్చన్స్ క్యారీ 12 మార్క్స్ అండ్ కేస్ స్టడీ క్యారీస్ 10 మార్క్స్ అనమాట. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ రివైజ్డ్ రెగ్యులేషన్ ఆఫ్ R24 బ్యాచ్. సో ఇక్కడ చూసుకుంటే వాడు ఏం చెప్తున్నాడంటే సో మనకి 5 నార్మల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కో క్వశ్చన్కి 12 మార్క్స్, 5 × 12 60 మార్క్స్. నెక్స్ట్ కేస్ స్టడీ అని ఇస్తాడు, అది కంపల్సరీ మనం అటెంప్ట్ చేయాలి. సో దానికి 10 మార్క్స్ అనమాట. సో టోటల్ ఓవరాల్ కలిపితే మనకి 70 మార్క్స్ అవుతుంది. సో ఈడే ఇచ్చారు, ద సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ షల్ బి కండక్టెడ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 3 అవర్స్ విత్ 5 క్వశ్చన్స్ అండ్ 1 కేస్ స్టడీ విచ్ ఇస్ కంపల్సరీ. సో మెయిన్ ఎగ్జామ్ వచ్చి మీకు 3 అవర్స్ ఉంటుంది. సో అందులో 5 క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్, ఒక కేస్ స్టడీ. బట్ కేస్ స్టడీ మాత్రం కంపల్సరీ. టోటల్ మీరు 6 క్వశ్చన్స్ అయితే మటుకే అటెంప్ట్ చేయాలి. అందులో 5 క్వశ్చన్స్ వచ్చి నార్మల్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఒకటి కేస్ స్టడీ ఇస్తాడు. కేస్ స్టడీ అయితే మటుకు కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. సో నెక్స్ట్ దేర్ షుడ్ బి ఏ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. ఆల్ ద 5 క్వశ్చన్స్ మస్ట్ కవర్ ఆల్ ద 5 యూనిట్స్ ఆఫ్ సిలబస్. సో ప్రతి క్వశ్చన్ కూడా ఒక యూనిట్ నుంచి ఇస్తాడు. మొత్తం 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే మరి కవర్ చేస్తారు. సో ఇందులో మరలా మనకి ఏమి ఇస్తాడంటే 1 AB ఆర్ 2 AB అంటాడు. సో ఆర్ అన్నప్పుడు 1 ABలో అన్న రాయాలి, 2 AB అన్న రాయాలి ఇక్కడ. అంతేగాని 1లో A రాసి 2లో B రాస్తే అది
యాక్సెప్టబుల్ కాదు. అందులో కొద్దిగా మార్క్స్ వస్తాయి, ఇందులో కొద్దిగా మార్క్స్ వస్తాయి. ఈ చాయిస్ని బట్టి రెండాట్లో ఏదైతే ఎక్కువ మార్క్స్ వచ్చినా దాన్ని వాడు చూస్ చేస్తారనమాట. కాబట్టి మీకు 1 AB ఆ 2 AB ఇచ్చినప్పుడు 1లో AB కానీ 2లో AB కానీ రాయాలి. సో అలా ప్రతి యూనిట్ నుంచి క్వశ్చన్ వస్తుంది మనకి. సో అలా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ కవర్ అవుతాయి అన్నమాట. సో ఓవరాల్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటంటే మొత్తం మీ మెయిన్ ఎగ్జామినేషన్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం వచ్చి 3 అవర్స్ డ్యూరేషన్ పీరియడ్. ఓకే, సో టోటల్ ఇక్కడ 6 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 5 క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఒకటి కేస్ స్టడీ ఇస్తాడు. బట్ కేస్ స్టడీ మాత్రం కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. సో రిమైనింగ్ 5 క్వశ్చన్స్కి 5 × 12 60 మార్క్స్, నెక్స్ట్ కేస్ స్టడీకి 10 మార్క్స్ అనమాట. టోటల్ 70 మార్క్స్. సో వాడే ఇక్కడ ఇచ్చాడు. సో ఆల్ 5 క్వశ్చన్స్ క్యారీ ఈచ్ వన్ 12 మార్క్స్ అండ్ కేస్ స్టడీ క్యారీస్ 10 మార్క్స్ అండ్ ఇట్ విల్ బి టోటల్ 70 మార్క్స్. సో ఇది బేసిక్గా R24 యొక్క రెగ్యులేషన్స్ MBA వాళ్ళవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఒపీనియన్స్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో MBA గురించి కానీ, బీటెక్ గురించి కానీ, డిగ్రీ గురించి కానీ, సో JNTUK ఇన్ఫర్మేషన్ గురించి కానీ మీకైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా సో కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.